ఏమైనా వడ్లు దుంతున్నావా? దుంతున్నారా? మన దావా చేసుకోదా? పోయిన వారమే చేసుకుందాం అనుకున్నాము, ఈసారి చేసుకోవద్దు. ఇలా ఆదివారం చేసుకోదా మనం? ఎవరు వస్తురా? ఒవ్వరు కూడా వస్తలేరు. అందరికి ఫోన్లు చేస్తే వస్తారు, లేకపోతే మనం పోయి కలుద్దాంపా. అంతే అంటవా? మరి ఏం దావా చేసుకుందాం? కలుపుకుండా చికెన్. మరి కలుపుకుండా చికెన్ చేయాలంటే ఎవరురా? నవీన్ కావాలి. కావాలి మరి. ఈరోజు ఏంటో ఉన్నాడా? ఉన్నాడు. ఇలా పోతాడు, మనం ఆపితే ఉంటాడు మరి. పోతాడు. అరే దొరకవటాలి మరి. మరి నడు నడు మరి నడు. వచ్చినాక మళ్ళీ చూద్దాం. సరే. ఉన్నాడో లేడో ఒకసారి ఫోన్ చేయండి. ఏమో ఉన్నాడు తెలియదు. హలో నవీన్ ఉన్నావా? నేను వెళ్ళిపోయినా మరి, నేను పోయినా అలా వెళ్ళిపోయినా. పోయినావా? అరే పొద్దుగాల మనకి నా కళ్యాణ్ కనిపించినవాట నువ్వు. పోయినావా? పోయినా ఆల్రెడీ పోయినావా? పోయినా అంటుండు. సరే ఆగు, నేను కనుక్కుంటా మరి ఒకసారి. నేను కనుక్కుంటా ఉన్నాడో పోయిండో. అరే పోయినా అబద్ధం ఏంది చెప్తారా? వేరే పక్కలకు ఫోన్ చేస్తే ఆగు. నేను ఫోన్ చేస్తే తెలుసుకుంటా. ఆయన చెప్తే ఒకసారి ఆయన ఉన్నా కూడా పోయినా అంటాడు. అవునా? మరి హలో, అరే ఏడున్నారా? ఇంటికైనా ఉన్నావా? అరే ఒకసారి అన్న ఒకసారి పోయిందా ఉన్నాడా లేడో ఒకసారి చెయ్యి ఒకసారి. ఇప్పుడే వెళ్ళిండా? అవునా? ఊరు కూడా దాట్లేడు ఇంకా? సరే రోడ్ దగ్గర వస్తాడు ఇప్పుడు. పోలేడట. నాకు ఎట్లా చెప్పాడు? ఇప్పుడు పోతున్నాడ, రోడ్ ఎక్కుతున్నాడ. రోడ్ ఎక్కి మనం ఆయన దొరకడం మీకు. అంతేనా? దొరకడం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆయనే వస్తుండు కదా. అబ్బా పోయినా అని చెప్పిండు చూడు. అబ్బా పోయినా అంటే కానీ పోయినా అని చెప్పినావు కదా. అమ్మా అయితే గిట్లుంటుంది. నీకు ఏం పని ఉంది ఇంత తొందరగా? నువ్వు అర్జెంట్ పని ఉంది, పని ఎంతో చెప్పురు నాకు తొందరగా. ఏం దగ్గర అట్లా చెప్పక చేయక పోతున్నావు మొత్తము. నీ గురించి అని మేము లెంకుతున్నాము చేస్తున్నాము, నువ్వేమో గట్ల చెప్పకుండా పోతున్నావు. ఇంకా పోయినా అని చెప్తుండు. పోయినా అని చెప్పినావు మళ్ళా. ఇట్లేనా? మంచిగా దావత్ చేసుకుందామని మేము అనుకుంటున్నాం. అరే ఏం దావత్ చెప్పురు మరి. సరే మరి నువ్వు దావత్ కుండవా? నేనుండా. అరే ఏ పని పని ఉంది నాకు, చెప్పు ఏం పని మరి. సరే ఉండు మరి, నువ్వు ఈ దావత్ చేసుకోదా? నేనుండా వెళ్తున్నా పోతున్నా. అరే గట్ల చేస్తావు. ఏవో నాకు మస్తు పని ఉంది, చెప్పు మరి. ఏం పని ఎప్పుడు మరి? పని ఉందా? పోయి. సరే పోయి. అరే మంచిగా చికెన్ తెచ్చుకొని కళ్ళు తెచ్చుకొని దావత్ చేసుకుందామని నేను అనుకున్నా. సరే ఆయన పోతాను. చికెన్ అన్నారు కదా. పోదా మరి. నువ్వు ఒకరికి నేను ఒకరికి. అరే వచ్చిరాయే మంచిగా చేసుకుందాం మరి. నవీన్ మంచిగా ఉంటాడు, సూపర్ ఉంటాడు. పోయినా అని చెప్పిండు దొరకబెట్టినాక. సరే మరి మీరు కలుపుకోరు మంచిగా తీసుకురండి. మనం పోయి చికెన్ మంచి కొట్టినాం. పోతా మాల్ మసాలా సరే మేము కలుగుతాం. మీరు చికెన్ కోరి అన్న కిరాణ్ షాప్ పోతాడు. సరేనా? మంచిగా. సరే తొందరగా మరి. సామాన్ కావాలి, కిరాణా సామాన్. ఒకటి అల్లం ఎల్లిగడ్డ, ఒకటి చిన్నది మంచిగా ఉంటాయా మరి ఐటమ్స్? రైట్. ఒక సాల్ట్ ప్యాకెట్ ఇవ్వు, ఒకటి గరం మసాలా ఇవ్వు, చిన్నది ఇవ్వు. మసాలా మంచిగా గట్టిగా ఉంటాయి ఘాటు. మరి చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా రెండు ఇవ్వు.
చేసుకోవాలి కళ్ళుతో కళ్ళు తాళరి అరే ఇక్కడ ఉన్నాయి కదా కళ్ళు అరే అస్సలు ఉన్నాయి కదా కళ్ళు అన్న నిజంగా మస్తున్నాయి అయితే కళ్ళు కూడా మంచిగా ఉండొచ్చు అన్న కళ్ళు కూడా సూపర్ ఉంటది మంచిగా తీసుకో నడు నమస్తే కాక నమస్తే కళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కళ్ళు బాగా ఉన్నాయి కళ్ళు తాగి అడ్డం పడాలి మంచిగా నంబర్ ఉందా ఎప్పుడు తీసినాయి నిన్న 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 ఎంతనా లొట్టు ఎంత మరి అందకోట మంచిగా ఉండాలి మళ్ళీ కళ్ళు తాగినాం కాడు కదా నువ్వు అంతేనా సరే మా వాళ్ళు మరి కళ్ళు మంచిగా ఉండాలన్నారు మరి గట్లా అడుగుతున్నావు మరి తాగిరా అంటే మొత్తం పడిపోతే మీకు చేసుకోవాలి నేను కూడా పడిపోతానేంది చూద్దాం పోయి కింద పవరా ఏ కాలు కింద పడ్డం సరే ఒక 2 లీటర్లు మాకు కళ్ళు మంచిగా ఉంది ఇగో మంచిగా ఉండాలి కళ్ళు ఇప్పుడు అడ్డట్టు మా వాళ్ళు కూడా ఆడ పడిపోవాలి మరి సరేనా సరే సరేనా మనం తీసుకునే కళ్ళు వాళ్ళు తాగిరంటే వాళ్ళు అటే పడిపోతారు ఇక అటే పడిపోతారు చికెన్ వచ్చాయ్ 5 కిలో చికెన్ భాయ్ మంచి ఓకే ఎంత అన్న కిలో 250 అన్న పెరిగింది కార్తీక మాసం తక్కువలేదా అంటే తినడం తక్కువ అవుతుందా తినడం తింటాడు 220 250 అంటావు మైనస్ చేయన్నా 5 కిలోలు ఏం చేస్తారన్నా మైనస్ 10 రూపాయలు 5 కిలోలు తీసుకున్నప్పుడు మైనస్ చేయరాదా కానీ 5 కిలోమీటర్లు ఇన్నే ఉంటాం అయిపోయింది తీసుకోవాలి ఇక తిని తిని చూసినాక మాట్లాడు అంత మరి రమ్మని రెడ్డి వేరే ఓళ్ళు ఏం లేరు ఫోన్ చేద్దాం అరే ఒక్కరాని లేరా రమ్మని కిరణ్ సామాన్ తెచ్చిన హలో అరే ఏడున్నారా సామాన్ తెచ్చిన రమ్మన్నారు వచ్చిన ఎంతసేపు గంట సేపు లెంకుతున్నా ఎవరు లేరు ఇడా తొందర అరే ఇంతసేపు ఇంతసేపు మీకు గంట అవుతుంది అయిందో అయిపోయింది మరి లేదా చికెన్ అన్నారు ఇంతసేపు అవుతుంది వచ్చి పెట్టు కానీ వాళ్ళు ఇంకా రాలేదు మరి ఇంకా వస్తారు 2 నిమిషాలు అన్నారు అయ్యో సరే మనం కట్టలేరు కదా చేసి పెట్టారేమో అయిపోయింది ఏమనుకున్నాను ఇంకా నేను ఇంతసేపు వచ్చి గంట సేపు అరే వీళ్ళందరూ వస్తున్నారు ఇంకా చికెన్ లేదు ఏం లేదు పని చెప్పినా ఇట్లే ఉన్నది నీకు ఎప్పుడు ఫోన్ అయితే ఎప్పుడు వచ్చాను ఎందుకు ధూపం మీద వచ్చినా తిందామని వచ్చినా రెడీ అయిందేమో అనుకున్నా ఏంటి మమ్మీ ఎవడు ఇప్పుడు చెప్పినా కదా మీకు ఆల్రెడీ రెడీ చేసి పెట్టమని చెప్పిన నేను వచ్చి తింటా అని చెప్పిన డైరెక్ట్ అంతే చికెన్ కూడా రాకపోయా ఎందుకు రాలేదు చికెన్ ప్రవీణ్ కి మీరు చెప్పినా ఆల్రెడీ అప్పుడే చెప్పిన ఫోన్ కానీ ముందు మన కట్టలు అయితే అవి రాళ్ళు అని తీసుకుందాం పని చేసుకుంటున్నాడు వస్తుండే ఇక చికెన్ పట్టుకొని అలా అడుబా పెట్టు ఆయనేడే ఎటువేండి వస్తుండా ఈ ఇంకా చికెన్ అటే వీకింది నీది అరే ఈ అన్న కూడా వస్తుండ్రు ఏం చేస్తురా తమ్ముళ్ళు ఇట్లా వస్తుంది ఆగో ఏదో బాగానే ఉన్నది కాదు చికెన్ కళ్ళు వారే వా ఏ మరి ఆడిదాన్నే ఉన్నది ఇది ఇప్పుడే వచ్చినాము ఇప్పుడే చేస్తున్నాము అరే అక్కడే దిగిపోతే వచ్చింది ఆడదాన్నే ఉన్నది కళ్ళట్టనే ఉన్నది ముక్క పొట్లంలే ఉన్నది పొయ్యి లేదు
తీసుకొస్తామే కాటలు ఆనే ఉన్నాయి పొయ్యిరాళ్ళు ఆనే ఉన్నాయి ఇప్పుడు తీసుకొస్తా అవన్నీ ఎత్తికి పోతే వచ్చింది ఇది వరకు గిట్టనేనా నడువర్రే నాడు నీ నడక చాలకుండా ఈ నడకలు నడితే బాగానే ఏది ఆడదాన్ని పెట్టి గిట్టనేనా ఓ మెల్లగా నా మీద ఎత్తేసి కుండ మంచిగా కూర్చోవాలని రాయి చిన్నగా మావాడు పోయిండు పెద్ద రాయి అయినా పోయిండు మంచి పొందియాలి అది ఓలు పడుతుంది అనుకో నోట్ల మన్ను పడుతుంది పడుతుంది అనుకో నోట్ల మన్ను పడుతుంది సరిగ్గా చూడు జర ఇది అది ఇటు ఇటు వంగుతుంది ఇటు లచ్చనా ఈ కుండ మంచిదన్నా మళ్ళీ పలానా జాలికి వెళ్ళి తెచ్చిర్రే మా బామ్మర్దలు ఇంటికాడికి వెళ్ళి తెచ్చినామే ఏమన్నా గట్ట పలానా జాలికి వెళ్ళి తెచ్చినట్టు అనిపిస్తుంది మరి బయలు పెడతదా మరి బయలు పెట్టకుండా మంచిగా ఉంటామే లడ్డు బాబు ఇంకా రాకపోయా ఇంకా రాలేడు ఏం వస్తాడేమో అన్నే తింటుండే తిను అన్నాడు అన్నే మరి ఏమో చికెన్ గిట్ట అన్నీ తింటున్నాము ఇద్దరు కలిసే పోతారు కదా మీరు ఇద్దరు పోయినా కానీ అత్తన అంటే వచ్చిన నేను జల్లి మళ్ళీ మీరు ఏమో ఆకలి మీద వచ్చిన తిందామని అరే రెడీ చేసిర్రా అయిపోయిందిరా అని బిరానరా అయ్యో పొద్దంతా నాటి పొద్దు మీదకి వచ్చే ఎప్పుడు అనుతాం ఎప్పుడు తింటాం పసుపు తొందరగా తీసుకొని రా ఏమైంది ఇలాగానికి బాగా జామ అంటున్నా ఎప్పుడు పోయిండు ఏ వరకు ఏ అల్లకు పోయిండు ఎప్పుడు వస్తాను పోయిండు ఇగో ఎండిపోతున్నాయి కూరగా కోసినాయి ఇగో ఎంతసేపు పోతారా నీళ్ళకి ఇంకా నీళ్ళకి ఊరంతా తిరిగి వచ్చిన మొత్తమే మొత్తం మొత్తం ఏ దొరికినాయి మరి నీళ్ళు ఆడ దొరికినాయి ఆడికి ఎత్తుకొచ్చినా ఇప్పుడు మటాలకు పోయిండు నెత్తికి పోతే వచ్చినాక వచ్చిండు ఇట్లా ఇక తాగే వరకు పోతుంది ఇగో లచ్చనతో పంపిస్తే అటే పంపించిండు ఈ లచ్చన బాగానే ఉన్నది పోయిన బాగానే ఉన్నది అయితాంది ఓ లచ్చన్న ఉల్లిగడ్డ ఎక్కువ తీయ తీయగా అవుతుంది బాగా తీయగా అవుతుంది రుచి ఉండదు అంటున్నావా రుచి ఉంటది మంచిగా ఎందుకే తీయ తీయ అవుతుంది లచ్చన కలపాలి పసుపు తీసుకున్నావు కదా అందుకే చెప్పిన ఇంకొకరు బొమ్మని సోపతి ఓ నవ్వేను గట్లుంటుంది నేను పంపిస్తే అన్ని సగం సగం తెస్తావు పంపించానేమో 5 కిలోల చికెన్ తెమ్మంటే 2 కిలోల చికెన్ తెస్తాడు ఇంత పెద్ద దావత్ చేసుకుంటున్నాము ఇంకా పసుపు మారుతారా మర్చిపోతావు అయితే తొందర ఏ మెత్త చెద్దర తీసుకురా మేము అనుకుంటాం అప్పుడే పడ్డది పిడి ఆగాదం చేస్తాడు ఆగం చేస్తాడు మనల్ని అని చెప్పనే చెప్పిన. అరే నేను కళ్ళు పోయినే కళ్ళు తీసుకురావడం పోయినా నేను మరి కళ్ళు పోయినప్పుడు అన్ని వస్తువులు అన్ని చూసుకొని అని నువ్వు చెప్పవా? నువ్వు కళ్ళు మూసుకొని తీసుకొచ్చావా? మరి అలా అన్ని చెక్ చేసుకోవాలి కదా. చెప్పినా ఆకలి కాబట్టి నువ్వు ఇట్లుంటది లచ్చన గట్లా అనుకోలేదే. నేను అన్ని చిన్నమో అనుకున్నా. ఇది యొక్క పసుపసలు మేము మర్చిపోయాక కళ్ళు చికెన్ ఎట్లా అవుతుంది? నీళ్ళు ఇస్తే ఆడ 10 రూపాయలు వచ్చినట్టు ఆయన. కాదే కాదే నేను అదే అంటున్నా. కాదే పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా అని ఆయన అనుకున్నాడు. 10 రూపాయలు పోతే కానీ ఇప్పుడు మనకి ఎంత ఇబ్బంది. మళ్ళీ పోవాలి రావాలి తక్కువ దూరం ఉందా? నువ్వు చూసుకొని తీసుకురావాలి లచ్చన. నువ్వు ఈ అగాధం ఉరుకులాట ముందర పెట్టిండు సట్టుకున్న పక్క పెట్టి అడవిలో కంటివి. అడవిలో ఇప్పుడు ఎంత దూరం పోలే ఊరు. ఇలా ఒకటి చెప్తే ఒకటి పోయి మర్చిపోతారు ఇల్లు. చూసుకోవాలి కదా సామాన్లు. పైసలు ఇచ్చినావా? పైసలు ఇచ్చినా మర్చిపోతా. చేసినప్పుడు చేసిండేమనుకో చూసినాం. మూట కట్టి తీసుకున్నావా? నీ చెప్తేనేమో సామాన్ మర్చిపోయేసినావు, సగం సగం తెచ్చినావు. నీకు చికెన్ తెమ్మని ఇద్దరిని పంపితే లాడ్ బాబుని వేసి పెట్టచ్చినావు. ఇక జర అయితే
గూట్లోకి పోద్దు ఊట్ల పొద్దు వస్తుంది పొద్దుకి గూట్లోకి పోతే వచ్చిందంటే ఇంకేంది మాస్క చీకటి ఇక ఏది సరే సరే తీ, అది ఎట్లా మధ్యలో ఎత్తా కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టయితే ఎయ్యి. ఒక్కొక్కరికి కనబడాడు. ఇప్పుడు మనం ఈడికే లేట్ అయింది, ఆడ మనం పోయటానికి పోలీసు వాళ్ళు ఆపుతారు, మళ్ళా మనకి ఇబ్బంది అవుతుంది. అదో బాధ ఉన్నది ఇప్పుడు. ఒక్కొక్క ముక్క తింటే నోట్లోకి పోవాలి ఇట్లా, అట్లా ఏరి. ఇక చూడు తింటుంటే చేతులు కొరుక్కోవాలి. మంచిగుంటది ఈ కుండలు వండుకుంటే ఏం మజా, ఆరోగ్యం ఈ మజానే వేరు సూపర్ ఉంటది. మా అయ్యలు ఉన్నప్పుడు గిట్టే కుండలు ఉండకపోతే ఇప్పుడు ఇంపే సామాన్లు వచ్చినాయి కానీ అప్పుడు ఎక్కడి బాయిల కాడ గిట్లనే వండుకుంటుంటే మీ ఇంటికాడ ఎవరు తెలియకుండా. అప్పను చాకలి అవుతుంది, వీళ్ళు ఇంకా చేస్తలేరు. ఇప్పుడైతే ఏమో హైదరాబాద్ నా పేరు ఏంద్రా రే, ఎంతసేపు అయితే ఆకలి అవుతుంది నాకు, ఇంకా ఎంతసేపు ఎటు వేరు ఏం అవుతుందంటే అవుతుందని కానీ కానీ జరిగి ఆకలి అవుతుంది, మళ్ళీ పోవాలి హైదరాబాద్ పోవాలి. ఏ నవీన్, నువ్వు ఎందుకు ఆగం పడుతున్నావు? మెల్ల కానీ ఇలా నువ్వు హైదరాబాద్ పోవు, పొద్దున పోతావు కానీ హైదరాబాద్ పోవు, నిమ్మలంగా వండు చేసిపోదాం, తినిపోదాం అంతే. సరే సరే ఉంటుంది, ఇక మీ మాట నేను కానీ అయింది, రేపైతే రేపే పోదాం. ఉన్నది మీకోసం ఉన్నా, ఎట్లయితే అట్లా రేపే పోదాం, తీరం చేసుకొని మంచి ఎంజాయ్ చేసిపోదాం. ఇక ఉన్న అడ్డం వచ్చిరు ఉన్నా, నా పని క్యాన్సిల్ చేసుకున్నాయా. ఒక 2 ముక్కలు ఇయ్య తిందా. తిందా మరి, ఆకలి అవుతుంది, తక్కువ సేపు అవుతుందా? అట్లా కాదు ఉడికినాక తింటే కడుపు నిండు. ఇగో వాళ్ళు రోజు చూస్తలేరు, నువ్వు ఒకటి నేను ఒకటి తిందాం. అయిందా? మీరు చూడకుండా నోట్లు వేసుకుంటారు, కాలుతలేదు అయ్యే మీకు. మాకు పెట్టారా? మాకు బెటరా మొత్తం అలక్షలకు అలా మొత్తం తింటారు. కళ్ళు ముంగడ పెట్టుకున్నా ఏమన్నా ఉంచినావా లేదే, మరి మొత్తం తాగినవా నువ్వే? మాకేమైనా ఉందా లేదా కళ్ళు? దగ్గర పెట్టుకున్నావు మంచిగా, తాగకుండా కూర్చున్నావు. నీ కళ్ళు చల్లగుండా ఈ ముట్టనైనా ముడుతున్నా నేను లొట్టిని, ఇగో లొట్టి ఇట్లనే ఉన్నది, కళ్ళు ముట్టలే అవ్వతాడు ఏమో పురాగా అన్యాయం చేయబడితే ఇంత బాధ నేను లొట్టే ముట్టకపోతే నేను నాకు అట్టనే ఉన్నది. ఇగో చూడు, ఉన్నదా అన్న? ఓ అన్న ఉన్నదే, ఇగో లంచన్న చూడ ఉన్నదే, ఇక ఇంత బాధ కూర్చున్నాక అంతే. నేను ఇంత ఒడిసిందల్లా అబ్బా, ఇద్దరు కలిసి అయినట్టు అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నా, ఆయన సపోర్ట్ ఇద్దరు కలిసి 0 క్లాస్ అయినట్టు ఇట్లా ఉంటది కథ. ఏ అందులో పోచిర్రే పోసిన లచ్చన వచ్చి పోయలేను లొట్టి లొట్టి అట్టే ఉన్నది ఆడదాచిన నేను. వీళ్ళు చేసేది ఎప్పుడో, నేను తినేది ఎప్పుడు. అయిందంటారు పెట్టరు, ఇక అయిందంటారు పెట్టరు, ఇక ఎప్పుడు పెడతారో ఏమో చెయ్య. కళ్ళు ఉన్నది వీళ్ళది, పోస్తారా పోయారా ఏంది? కడుపంతా ఖాళీ ఉంది, పొద్దు నుంచి తిప్పుతుర్రు వీళ్ళు, ఏంది వీళ్ళది? మళ్ళా పోస్తారా లేదా చూస్తే మంది ఎక్కువ ఉన్నారు, అంత లొట్టి ఎత్తుకొని పోదామా ఏంది? ఏమో వచ్చేటట్లేదు నా దగ్గరికి. వీళ్ళది ఏం లేము, వాళ్ళు కళ్ళు కోసం కొట్టుకుంటారు, ముక్క కావాలని కొట్టుకుంటారు. నాకేం ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, ఇక నేను ఏం ఆడుతున్నా నాకే చిన్నపోరాలు ఆట ఆడుతున్నా. వీళ్ళు ఎప్పుడు పెడతారో ఏమో. అన్నా అయిందా జరా ఈ కానీరే
No, 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 no. ఏముందో లేదో కలు లేదు ఏం లేదు ఇది పోతా అంటారు కానీ ఇస్తా అంటారు కానీ ఏం లేదు ఉత్తేజం ఉంది అంతే. ఇంకెప్పుడైతుంది ఇంత టైం అవుతుంది ఇంకా కానీ తొందరగానే తీసుకురా మళ్ళా కడుపులో ఎలుకలు కాబట్టి ఇంకా కూర కానే కాకపోయా ఇంతసేపు చేస్తారే నడుసాననే మాట కళ్ళు తగ్గకుండా కూర్చున్నాడు అంటే ఊళ్ళు ఎత్తలేడు నువ్వేమో కుండలు ముద్దు కూర్చున్నావు ఇద్దరు ఈడ కుండ వడుతుంది అటు లొట్టి వడుతుంది నేను చెప్పలేనా అప్పుడే తాగినట్టు ఒక డౌట్ వచ్చింది అల్లడా లొట్టి పట్టుకొని కూర్చున్నాడు ఆడ అందుకే అడగలే మనము తాగినా అంటే నేను తాగలే గిట్లుంటుంది లెక్క తర్వాయి సూపర్ అబ్బా మా నవీన్ గారు మస్తు దావత్ ఇచ్చిండ్రా సూపర్ ఉన్నది అన్న వారం రోజుల నుంచి అనుకున్నామే టేస్ట్ ఏమున్నది టేస్ట్ అట్లా చేసుకున్నది కానీ సూపర్ ఉంది బొక్క మాత్రం నోట్లు వేసుకోగానే పోతుంది లోపలికి. వావ్ ఇంత ఏముంది తెలుసా మధురంగా ఉంది సూపర్ ఉంది లచ్చన్న అందరికి ఏమన్నా ఇచ్చిందా గౌడన్న కళ్ళు చికెన్ కళ్ళు ఏ గౌడన్న ఇచ్చిండేమో కానీ కళ్ళు అయితే అబ్బా ఏమన్నా ఉందా తమ్ముడు సూపర్ సూపర్ ఉంది కళ్ళు సూపర్ ఉంది తినన్నా కుండ చికెన్ అంటే లైఫ్ లో అనుకున్నా మా తాతలు అంటే విన్నా కానీ ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం సూపర్ కానీ సూపర్ గౌడు పోసిండ కళ్ళు కిందికి కింది ఉంటుంది ఊరి కిందికి ఉంటుంది ఇల్లు గా గౌడా చెరువు పట్టుకుంటే అరే మంచి గౌడ అని మంచోడే గౌడు మంచోడు మంచిగా వస్తాడు నమ్మకమే కానీ కూర అయితే నవీన్ సూపర్ వేసిండు ఫస్ట్ టైం బాగా చేతుల్లో కళ్ళుతో సూపర్ మంచిగా ఉన్నది సూపర్ ఉన్నది కళ్ళు సేమ్ టేస్ట్ సూపర్ ఉన్నది హైదరాబాద్ అంటే మీకోసం ఇంత రిస్క్ చేసుకొని ఇంత మంచి మీ ఎంజాయ్మెంట్ మేము కాదనలేక ఎంజాయ్ చేస్తున్నాను పోతా అంటివి అవి హైదరాబాద్ ఇదంతా మిస్ హైదరాబాద్ మన ఊరు మన లెక్క ఎంత మంచిగా ఉంది సూపర్ ఈ లైఫ్ లో తింటా వయసు మళ్ళీ ఇంకేడా మా అయ్య పొషా అంటుండే ఇంటాకి ఇట్లా కళ్ళు చికెన్ అంటుంది కళ్ళు కుండ కోడి కూర కళ్ళు కుండ కోడి కూర కళ్ళు కుండ కోడి కూర ఏం అదిరిపోయింది ముక్క కూడా సూపర్ కళ్యాణ్ బాబు ఎప్పుడన్నా తిన్నావా ఇదే ఫస్ట్ టైం మస్తు ఉంది సూపర్ సూపర్ ఉంది మస్తు అంటే తిన్నావా ఎప్పుడన్నా తిన్నది ఎప్పుడే అవుట్ అయిపోయింది అయిపోయి అన్నాడు సంటి బాబు అలా లవర్తో ఫోన్ మాట్లాడుతుంటే ఏం తెలిసే హ్యాండ్సమ్ ఉన్నాడు సంటి బాబు అనుకున్నా వేసినా అది ఒకటే క్లాస్ సూపర్ ఉంది నిజంగా ఓకేనే ఎంత మంచి కూరకు వంక పెట్టి చూడాడా ఎంత సై ఉన్నది మంచిగా సై వండి నువ్వు బరాబరి నువ్వు బొంబాటు వండి నువ్వు నూనె లేకుండా సూపర్ ఓసి వండినావు అంటే నువ్వు మంచిగా రుచి ఉన్నది ఇది రుచికొచ్చింది కూర అరే ఇప్పుడే పోతే కదా గ్లాస్ మళ్ళా పడుతున్నావా నాకు కాదే లచ్చన్నకే అరే లచ్చన్న 3 గ్లాస్ తాగితే నేను ఒక్కటే ఇగో
నాది గీడు ఉంది ఇప్పుడు ఒక్కటేనే లచ్చన్న అయిపోయింది, రెండే మూడోది ఇది పోయి నీకా లచ్చన్నకి అయితే లేట్ అయింది కానీ మస్తుగా ఉంది కూర అయితే. బాబా ఏముంది, 4 ముక్కలే సరే 4 ముక్కలు తిన్నా, అబద్ధం చెప్పదే. 10 పొక్క వాళ్ళు కదా 4 ముక్కలు తిన్నా అని చెప్తారు. గిట్ల ముక్కలు ఉంటుంది. తిన్నాను గాలాలు గిన్నె తిన్నా ముక్కలు గిన్నె కరెక్ట్ కాదు అది. మంచిగా తిన్నావు, తినలేదన్నది మళ్ళా. ఇంత తిన్నా ఇంత తిన్నా అని చెప్పాలి. ఏ మాట కావాలి, సూపర్ ఉంది. లాంటి బాబు ఎంత కిలో తిన్నాడు? ఆయన పాపం ఆయనే తక్కువ తిన్నాడు. ఇంటికి పెట్టే 2 ముక్కలు తిన్నాడు. జోలు పట్టి కడిగి వాళ్ళు తిన్నారు అట్లా